మనము సంఘముల ఉపవాస ప్రార్థనలోనికి మనం ప్రవేశించక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మరొకసారి మేము సంఘములుగా కలిసి ఉపవాసం నుండి ప్రార్థన చేయడానికి మీరు చేస్తున్న సహాయంకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని ఇలాగ సమావేశపరుస్తున్నందుకు ఆన్లైన్లో తండ్రి మీ కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జీవగల మా తండ్రి, మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు, భక్తిహీనులుగా ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, శత్రువులుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించారు. మా అపరాధముల చేత, మేము పాపముల చేత చనిపోయినప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించారు. మేము నరకములకు, అగ్నిగుండములకు వెళ్ళేది మీకు ఇష్టం లేక ఈ లోకానికి మీరు వచ్చారు తండ్రి. మాకు బదులుగా శిలంరాల మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుడు ద్వారా మాకిచ్చిన తండ్రి నిత్య జీవముకై మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరణం నుండి నిత్య జీవంలోనికి ప్రభావ మమ్మల్ని దాటించినందుకు వందనాలు. అంధకారంలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని రప్పించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పాపములు అన్నిటినీ మీరు క్షమించారు. 103 కీర్తన 3వ వచనం. మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కుమారులుగా మీరు అనుగ్రహించారు తండ్రి, స్వీకరించారు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు. మమ్మల్ని రాజులుగా, అనేకుల కొరకు విజ్ఞాపన చేసే యాజకులుగా మీరు చేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మా ప్రార్థన వినే దేవుడు అనే విశ్వాసం మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు. నూతన యెరూషలేము ప్రార్థన మందిరము, బోయినపల్లిలో ఫిలదెల్ఫియా మందిరము, సియోను ప్రార్థన మందిరం, బాలంరాయిలో, షామీర్పేటలో ఉన్న మందిరం, వీటన్నిటికై సహవాసాలకై కూడా మీకు ఎంతో వందనాలు. జీవగల మా తండ్రి, ఈ ఉదయకాలము ప్రార్థన కొరకై ఆన్లైన్లో ఎవరైతే రాగలిగారో తండ్రి, వారిని అందరిని బట్టి మీకు ఎంతో వందనాలు. అన్ని కుటుంబాలకై మీకు ఎంతో వందనాలు. మేము గడిపే ప్రార్థనా సమయం మాకెంతో ఆశీర్వాదకరమైన సమయంగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయోగ్యుని, నిష్ప్రయోజకమైన దాసుని మీరు సెలవు చాటు మరుగు చేయండి. మీ అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాము. మీరు మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. అయోగ్య దాసు నన్ను కూడా మీరు కడగండి, పరిశుద్ధపరచండి. కేవలం మీకు ఉపయోగకరమైన పాత్రగా నీ నామ మహిమ కొరకై మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. పాడే పాటను ఆశీర్వదించండి తండ్రి. నీ వాక్యమును కూడా మేము ధ్యానిస్తుండగా కొద్దిసేపు వాక్యం ద్వారా మేము పురుకొల్పబట్టుకు మీరు సహాయపడండి. నిష్ప్రయోజకమైన దాసుని సెలవు చాట మరుగు చేసి పరిశుద్ధాత్మని ద్వారా మాట్లాడండి. మా ప్రార్థనా సమయం కూడా మాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనా అంశాలను కూడా మీరు ఆశీర్వదించండి. ప్రార్థనా భారం మా హృదయంలో ఉంచండి. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పారు, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అని చెప్పారు. అడుగుచుండగా దయచేయండి, వెతుకుచుండగా కనుగొనగలకు సహాయం చేయండి, తట్టుచుండగా మీ పరలోక తలుపులు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పారు. నీతిమంతుల ప్రార్థనల వైపు నా చెవిలెగ్గునన్నారు. అన్నిటి అంతము సమీపం ఉన్నది కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలని చెప్పారు తండ్రి. కాబట్టి ప్రభా, మేము ప్రార్థన కొరకు వచ్చాం. మీ సన్నిధి మాతో ఉంచండి. విశ్వాసంతో, విసుగకుండా, పట్టుదలతో, ఆసక్తితో ప్రార్థన చేయుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సమయం అంతటినీ మాకు దీవెనకరంగా చేయండి. ఎక్కడ 2-3 కూడి నా నామన ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పారు. ఇద్దరు ఏకీభవించి భూమి మీద వేటిని బంధిస్తే పరలోకమందు బంధించబడను, వేటిని విప్పదను పరలోకమందు బంధించబడను అని చెప్పారు. ఈ వాగ్దానాలు మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. తప్పక మా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థనా సమయం మాకు దీవెనకరంగా చేయండి. ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో మాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవ చెప్పని అసఖ్యము గారి మూలుగులతో మేము ప్రార్థించినట్లుగా మాకు సహాయం చేయమని మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. స్వీయ గీతాలు పాట పుస్తకంలో నుంచి మనం 475వ పాట. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో. ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో. మొదటి 5 చరణాలు మనం పాడుకుందాం. ఫస్ట్ 5. ప్రభు, ఈ పాట మనం పాడేటప్పుడు మన హృదయాల్లో కూడా దేవుడు ఒక నూతన కార్యాన్ని చేసేలాగా ప్రార్థనతో పాడదాం. మనం సంవత్సరంలో జరుగుతున్నాయి, దినాలు గతిస్తున్నాయి. ప్రభు కొరకు మనం ఒకసారి ప్రత్యేకపరచుకోవాలి, రెన్యూ చేసుకోవాలి మన కమిట్మెంట్. మళ్ళీ
కాబట్టి దేవుని యొక్క కార్యం మన హృదయంలో చాలా ఏళ్ల కింద జరిగింది. నూతన పరిచయలాగా ప్రార్థనతో మనం ఈ పాట పాడుకుందాం. 475 1-5. ప్రభువాని కార్యమును నూతన పరతుము మాలో, నూతన పరతుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలమై ఉన్నామిలలో, ప్రజలమై ఉన్నామిలలో. సంవత్సరములు జరుగు ఉండగనే సత్యదేవా, సంవత్సరములు జరుగు ఉండగనే సత్యదేవా. విలువైన నీదు కార్యమును, విలువైన నీదు కార్యమును తెలియజేయుము మాకు, తెలియజేయుము మాకు. ప్రభువాని కార్యమును నూతన పరతుము మాలో, నూతన పరతుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలమై ఉన్నామిలలో, ప్రజలమై ఉన్నామిలలో. పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా, పాపము చేసి నీదు కోపము రేపితిమయ్యా. కోపించుతూనే నీదు, కోపించుతూనే నీదు వాత్సల్యము చూపుమయ్యా, వాత్సల్యము చూపుమయ్యా. ప్రభువాని కార్యమును నూతన పరతుము మాలో, నూతన పరతుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రేమతో మమ్ము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా, ప్రేమతో మమ్ము రక్షించి క్షేమమునిచ్చితివయ్యా. ప్రేమించకున్నాము మేము, ప్రేమించకున్నాము మేము. ప్రేమామయుడా నిన్ను, ప్రేమామయుడా నిన్ను. ప్రభువాని కార్యమును నూతన పరతుము మాలో, నూతన పరతుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలమై ఉన్నామిలలో, ప్రజలమై ఉన్నామిలలో. వెలిగించితివి మమ్మిలలో, వెలుగైనవో మా ప్రభువా. వెలిగించితివి మమ్మిలలో, వెలుగైనవో మా ప్రభువా. పలు చోట్లలోన మేము, పలు చోట్లలోన మేము వెలుగాకున్నామయ్యా, వెలుగాకున్నామయ్యా. ప్రభువాని కార్యమును నూతన పరతుము మాలో, నూతన పరతుము మాలో. పరిశుద్ధ దేవా నీకు ప్రజలమై ఉన్నామిలలో, ప్రజలమై ఉన్నామిలలో. మారుతు
తొల్లలో త్రాగన్ మారుతున్న లోకమున కారు తొల్లలో త్రాగన్ జీవపూటవు నిన్ను విడచే జీవపూటవు నిన్ను విడచే త్రోవా తప్పితిమయ్యా త్రోవా తప్పితిమయ్యా ప్రభువాని కార్యమును నూతన పరచుము మాలో నూతన పరచుము మాలో పరిశుద్ధ దేవా నీవు ప్రజలమయున్న మిలలో ప్రజలమయున్న మిలలో మనం ప్రార్థనా పరిచయంలోనికి ప్రవేశించక ముందు దేవుని వాక్యం నుంచి విలాప వాక్యములు బుక్ ఆఫ్ లామెంటేషన్స్ 1వ అధ్యాయం 9 వచనాలు మనం కలిసి చదువుకుందాం. విలాప వాక్యములు 1వ అధ్యాయము 9 వచనాలు మనం కలిసి చదువుదాం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించినదాయను, రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది. కన్నీరు దాని చంపల మీద కారుచున్నది. దాని బిడ్డగాండ్రందరిలో దాన్ని ఓదార్చువాడు ఒకడును లేడు. దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైన. యూదా బాధనుంది, దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది, అన్ని జనులను నివసించుచున్నది. విశ్రాంతి నొందకపోయాను. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకుందరు. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మలనియు పాడైపోయాను, యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అదియు వ్యాకుల భరితురాలై. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమం విస్తారమని యెహోవా దాన్ని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. సియోను కుమారి సౌందర్యమంతియు తొలగిపోయాను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకం చేసుకొనుచున్నది. దాని కలిగిన శ్రమానుభవం కాలమందు సంచార దినముల యందు సహాయం చేయవారు ఎవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూసి విశ్రాంతి దినములను బట్టి దాన్ని అపహాస్యం చేసిరి. అందుచేత యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలయను. దాన్ని గనపరిచిన వారందరూ దాని మానమును చూసి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకొనక ఉండెను. అది ఎంతో వింతగా హీన దశ చెందినది. దానిని ఆదరించువాడు ఒకడును లేకపోయాను. యెహోవా, శత్రువుల అతిశయుల చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, ఇంతవరకు పాడిన పాట ద్వారా మా హృదయాన్ని నీ వాక్యముకై సిద్ధపరచారని నమ్మి స్తుతిస్తున్నాము. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి. విలాప వాక్యములలో నుంచి తండ్రి మీరు మాతో మాట్లాడండి. ఆ రోజు యూదుల చరిత్ర, ఈరోజు మా చరిత్ర కూడా ప్రభువా. కాబట్టి వారి ద్వారా మేము పాఠములు నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయోగదాసులు కూడా మీరు సెలవు చాట మరుగు చేసి మత్తయి సువార్త 10:20, లూకా 12:12 చొప్పున పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ సన్నిధి మాతో ఉంచండి. మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. విలాప వాక్యములు అనే పుస్తకంలో నుంచి మనం కొన్ని మాటలు చదివాము. యూదుల జీవితాల్లో జరిగిన సంఘటనల గురించి ఇందులో రాయబడ్డాయి. దేవుని ప్రజలైన యూదా జనాంగము వీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. దేవుడు వారిని శిక్షిస్తాడు. శత్రువులను వారి మీదకి పంపించి దండెత్తేలాగా చేసి వారిని దాసులుగా బానిసలుగా పట్టుకునేలాగా చేస్తాడు. వారి పట్టణాన్ని యెరూషలేముని ఆయన నాశనం చేస్తాడు. ఈ ప్రజలు ఇప్పుడు ఇలాంటి దురవస్థలో ఉన్నారు.
దాన్ని చూసిన ఇర్మియా ఇప్పుడు ఈ విలాప వాక్యాలు ఏడుస్తూ ఆయన రాశాడు. అయితే ఇందులో మనకు ఒక నిరీక్షణ కూడా ఉంది. ఆ నిరీక్షణ ఏమిటంటే దేవుడు నమ్మదగిన వాడు. తిరిగి తన ప్రజలు పశ్చాత్తాపపడితే తిరిగి వారిని క్షమించుటకు ఆయన సిద్ధమైన మనస్సు కలవాడు. ఈ దినాల్లో మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. వీరి జీవితంలో జరిగినవి మనకు దృష్టాంతములుగా సంభవించాయని పౌలు 1 కొరింథీ 10వ అధ్యాయంలో 11వ వచనంలో రాస్తున్నాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కాబట్టి ఈ విలాప వాక్యాలు ఈ పుస్తకంలో నుంచి మనము కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాము. దానికి ముందుగా మనం కొన్ని విషయాలు ఈ పుస్తకం గురించి కూడా మనం తెలుసుకుంటే మంచిది. లామెంటేషన్స్. హెబ్రీ భాషలో, హెబ్రీ బైబిల్లో ఈ పుస్తకాన్ని ఈకా అని పిలుస్తున్నారు. ఈకేఏహెచ్, ఈకా అంటే హౌ అని. 1వ అధ్యాయం 1వ వచనంలో జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, ఎట్లు పన్ను చెల్లించినదాయను అని, అలాగే ఎట్లు అనే దాంతో బిగిన్ అవుతుంది. అదే మాటను వారు ఉపయోగించారు. తర్వాత దీన్ని లామెంటేషన్స్గా మార్చారు. ఈ పుస్తకం రాసిన వ్యక్తి గురించి ఇందులో రాయబడలేదు, కానీ అందరూ కూడా ఇర్మియా ప్రవక్త దీన్ని రాశాడని నమ్ముతున్నారు. ఎందుకంటే ఇందులో రాయబడిన భాష, ఇర్మియా హృదయంలో ఉన్న ఆవేదన ఇవన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయి. ఇర్మియా కూడా 9వ అధ్యాయంలో 1వ వచనం 2-3 వచనాల్లో తన ప్రజల కొరకు ఎలాగ ఏడుస్తున్నాడో ఆ విషయం మనం చూస్తాము. ఇందులో కూడా అలాంటిదే చూస్తాం. ఆయన్ను సాధారణంగా ప్రాఫిట్ ఆఫ్, లేకుంటే వీపింగ్ ప్రాఫిట్ అని చెప్తారు. జెర్మియా ఈజ్ కాల్డ్ వీపింగ్ ప్రాఫిట్, అంటే విలపించే ప్రవక్త. ఏ క్రై బేబీ ఫర్ గాడ్, దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఏడ్చే ప్రవక్త అని పిలుస్తారు. ఈయన యెరూషలేము మీదకు దండెత్తిన నెబుకద్నెజరు రాజు ఆయన చేసిన పనులు వాటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అంటే హీ వాజ్ దేర్ వెన్ ఇట్ హ్యాపెండ్. అది రాకముందు, ఈ యుద్ధం రాకముందు, నాశనం రాకముందు ప్రవచించాడు. ప్రజలు ఆ మాటలు విన్నప్పుడు లోబడలేదు. తర్వాత నాశనం జరిగినప్పుడు ఉన్నాడు, తర్వాత కూడా ఉన్నాడు. అందుకని ఈజ్ అ లివింగ్ విట్నెస్. సో విలాప వాక్యములు అనేది ఇట్ ఈస్ ద వెయిలింగ్ వాల్ ఆఫ్ బైబిల్ అని కూడా పిలుస్తారు. వెయిలింగ్ వాల్ ఆఫ్ బైబిల్. బైబిల్లో ఇది ఒక ఏడ్చే గోడ లాంటిది. యూదులు అనే ప్రజలకు యెరూషలేము కూడా ఒక గోడ ఉంది ఇప్పటికీ, అది వెయిలింగ్ వాల్ అంటారు. దాన్ని కంపేర్ చేసి చెప్తున్నారు అన్నమాట. నిజానికి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఒక రాజ్యముగా స్థిరపరిచాడు. అన్ని జనులలో ఆశ్చర్యమైన జనాంగముగా ఏర్పరిచాడు. దావీదు రాజు కాలంలో ఈ యూదులనే ఈ ప్రజలు, దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు ఒక స్థిరమైన రాజ్యముగా దావీదు కింద ఏర్పరచబడ్డారు. 1000 సంవత్సరాల పూర్వము దావీదు 1000 years BC ఇది జరిగిన సంగతి. కింగ్డమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై డేవిడ్. దేవుని హృదయానుసారుడైన దావీదు ద్వారా ఏర్పరిచాడు. చాలా సంవత్సరాలు, దాదాపు 400 సంవత్సరాల దాకా అది నిమ్మలంగానే ఉంది. కానీ తర్వాత నార్దర్న్ కింగ్డమ్ యెరోబాము తిరుగుబాటు చేస్తాడు. ఆ తిరుగుబాటు చేసిన తర్వాత ఇశ్రాయేల్ అనే ఉత్తర దిశలో ఉండే, ఉత్తర ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా యెరూషలేము రాకుండా చేయడానికి వేరే దేవతలను ఇంట్రడ్యూస్ చేసి వారిని భ్రష్టులుగా చేస్తాడు ఆయన యెరోబాము. సో అందుకని దేవుడు వారికి కూడా అవకాశాలు ఇస్తాడు. వారు మారుమనసు పొందకపోతే 721 BC 721 BC వారిని కూడా శత్రువులకు అప్పచెప్తాడు. అశ్షూరీయులు వచ్చి వారిని పట్టుకుంటారు. అయిన తర్వాత కూడా యూదులను, అంటే దక్షిణ ప్రాంతంలోని యూదా జనాంగాన్ని, వీరిని దేవుడు స్పేర్ చేశాడు చాలా కాలం. దాదాపు 115 సంవత్సరాలు, 115 years గాడ్ స్పేర్డ్ జెరూసలేం. యెరూషలేంను అప్పగించకుండా శత్రువులకు కాపాడాడు. చాలాసార్లు ప్రవక్తలను పంపి వారికి దేవుడు హెచ్చరించాడు. కానీ వారు లోబడకుండా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వారు చివరి భక్తిగల రాజు యోషియా కాలంలో యోషియా చనిపోయాడు. తర్వాత ఇక ప్రజలందరూ కూడా భ్రష్టులయ్యారు. తర్వాత వచ్చిన రాజులు యెహోయాకీను, చివరి రాజు సిద్కియా, వీరందరూ కూడా భ్రష్టులుగానే జీవించారు. ప్రజలు కూడా భ్రష్టులయ్యారు. నిజమైన దేవుని యొక్క విజన్ కలిగి ఉండి, దర్శనం కలిగి ఉండి కూడా వారు విగ్రహారాధన చేయటం, దేవుని మాటలు వినకుండా తిరుగుబాటు చేయడం, ఇవన్నీ చేశారు.
చేసినప్పుడు దేవుడు ఇదివరకే వారికి చెప్పాడు మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో. లేవీకాండం 26వ అధ్యాయంలో 27 నుంచి, ద్వితీయోపదేశ కాండం డిట్రానమీ, లెవిటికస్ డిట్రానమీ 28 చాప్టర్లో 48 నుంచి కూడా, మీరు నా మాటలు వినని ఎడల మిమ్మల్ని నేను శపించబోతున్నాను, మిమ్మల్ని శత్రురాజులకు అప్పగిస్తాను, వారు వస్తారు, వారు మిమ్మల్ని నాశనం చేస్తారు, మీ స్త్రీలను చెరపట్టుకొని వెళ్తారు, మీ పిల్లల్ని పట్టుకెళ్తారు, మీకు కరువు కూడా వస్తుంది, సొంత పిల్లల్ని స్త్రీ చంపుకొని తింటుంది. ఇలాంటివన్నీ భయంకరమైన హెచ్చరికలు దేవుడు ఇచ్చాడు. వారి మాట వింటే లోబడితే ఆశీర్వదిస్తాడు, లేకుంటే వారిని దేవుడు శిక్షిస్తాడు. అది దేవుని యొక్క ప్లాన్ ఇశ్రాయేల్ పట్ల, అది దేవుని యొక్క సంకల్పం. మన జీవితంలో కూడా అలాగే చూస్తాం. మనం దేవుని మాట విన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదంగా ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. విననప్పుడు దేవుడు శిక్షించేది మనం చూస్తాం. అయితే అదే సమయంలో మరి తిరిగి పశ్చాత్తాపడితే అది కూడా ఇచ్చాడు ఆయన వాగ్దానము. తిరిగి పశ్చాత్తాపడితే తిరిగి సమకూరుస్తాను అని కూడా చెప్పాడు. శిక్షను తప్పించి తిరిగి వాత్సల్యంతో చేర్చుకుంటానని కూడా చెప్పాడు అనమాట. అది సంగతి ఇక్కడ. సో దాదాపు 586 BC 586 క్రీస్తుకు పూర్వము నెబుకద్నెజర్ దండెత్తేది మనం చూస్తాం. ఆయన ఏం చేస్తాడు? యెరూషలేము పట్టణాన్ని నాశనం చేస్తాడు, దేవుని మందిరాన్ని కాల్చేస్తాడు, గుమ్మాలు కాల్చివేస్తాడు, ప్రాకారాలు పడగొడతాడు, చాలా మందిని చెరగా తీసుకొని వెళ్తాడు. ఇది ఆయన నెబుకద్నెజర్ రాజు కాలంలో జరిగిన సంగతి. సో అలాంటి పరిస్థితిలో నిర్మియా ఉన్నాడు. ఇంతకుముందు కూడా చెప్పాడు ఇలా జరుగుతుందని, కానీ వారు నమ్మలేదు. అలాగే జరిగింది. నాశనమైన పట్టణాన్ని చూసి శ్రమ గుండా దురవస్థ గుండా వెళ్తున్న ఇశ్రాయేల్ ప్రజలను చూసి ఇర్మియా ఇప్పుడు ఏడుస్తున్నాడు. అదే లామెంటేషన్స్, విలాప వాక్యములు. ఇది ఒక శోక కావ్యం, ఎలిజీస్ అంటారు. 5 చాప్టర్స్ ఉన్నాయి, 5 చాప్టర్లు శోక కావ్యాలు, అంటే ఎలిజీస్ అని పిలుస్తారు. శోక కావ్యాలు అంటే దుఃఖంతో రాయబడిన కావ్యాలు. ఒక కావ్యం ఒక పొందికతో ఏర్పరిచారనమాట. ఇందులో దుఃఖం గురించి మనం 1:16 చూస్తాం. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది. సో ఏడుపు గురించి చూస్తాం. 2వ అధ్యాయంలో కూడా 11వ వచనంలో, నా జనుల కుమారికి కలిగిన నాశనం చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. 3వ అధ్యాయం 48వ వచనం, నా జనులు కలిగిన నాశనం నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. అందుకనే దీన్ని శోక కావ్యం లేకుంటే అలజీస్ అని పిలుస్తారు. ఇందులో దీన్ని ఇంకా ఈ పుస్తకంలో ఒక వింతైన సంగతులు కూడా ఉన్నాయి కొన్ని. ఆక్రోస్టిక్ అనే ఒక పదం వాడారు. అంటే దాన్ని ఎలాగ కూర్చాలి ఈ పుస్తకము ఆక్రోస్టిక్ అనే పుస్తకాన్ని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో ఈ అధ్యాయంలో 22 వచనాలు ఉండేది. మొదటి 2 అధ్యాయాల్లోనూ, తిరిగి 4వ అధ్యాయంలో కూడా, 5వ అధ్యాయంలో 22 లెటర్స్, 22 హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉన్నాయి లెటర్స్. మనకు ఏబిసిలో ఇంగ్లీష్లో ఎలా 26 ఉన్నాయో హెబ్రీ భాషలో కూడా 22 ఉన్నాయి. ప్రతి చరణం కూడా, అంటే ప్రతి వచనం కూడా ఒక్కొక్క లెటర్తో స్టార్ట్ అయ్యేది మనం చూడొచ్చు. అట్లా 22 లెటర్స్ని వాడుకున్నారు. అలాగే మొదటి 2 అధ్యాయాలు అలా చూస్తాము. అయితే 3వ అధ్యాయంలో 66 వచనాలు ఉన్నాయి. అయితే అవి 3 వచనాలు ఒక గ్రూప్గా ఒకే లెటర్ అక్కడ కూడా వాడారు. అప్పుడు కూడా 22, 23 అంటే 66. సో ఇలాగ ప్రత్యేకంగా ఇది రాయబడింది. 5వ అధ్యాయంలో అలాంటి కూర్పు మనం చూడము. సో ఇదేం చూపిస్తుందంటే A to Z అని అంటారు కదా, కంప్లీట్నెస్. సో దేవుడు ఈ పుస్తకాన్ని ప్రజల రక్షణ కొరకై సంపూర్ణమైన పుస్తకంగా రాశాడని మనం చూడవచ్చు. ఇలాంటిదే పుస్తకం 119వ కీర్తన కూడా అలాంటిదే చూస్తాం మనం. అందులో అయితే హెడ్డింగ్స్ కూడా రాశారు, ఆల్ఫాబెట్స్ గురించి, అక్షరాల గురించి హెడ్డింగ్స్ కూడా పెట్టారు. సరే, ఇప్పుడు మనం జస్ట్ ఈ 5 చాప్టర్స్లో ఏముందో చాలా క్లుప్తంగా చూడడానికి ట్రై చేస్తాం. మొదటి అధ్యాయంలో ద ప్రొవొకేషన్ అగేన్స్ట్ గాడ్, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు హౌ దే ప్రొవొకేటెడ్ గాడ్ అనేది మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో మనం చూస్తాము, ఒక స్త్రీకి పోలుస్తున్నాడు, విధవరాలికి. ఎట్లాగా ఒంటరిగా అయిందో, ఎలా పన్ను చెల్లించేది అయిందో, ఎందుకు అయిందో, ఇవన్నీ నియమకూటాలకు ఎవరు రాదు. చూడండి 4వ వచనం,
విశ్రాంతి లేదు. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుతున్నవి. యాజకులు నిట్టూర్పు విడుస్తున్నారు. ఈ రోజుల్లో పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. యాజకులు నిట్టూర్పులు ఇడుస్తున్నారంటే పాస్టర్లు కూడా ఎక్కువ పని లేకపోయింది. ఇప్పుడు దేవుని వాక్యం అందించడానికి ఏమీ లేదు. మీటింగ్స్ కూడా ఎవరు రావట్లేదు. నియామక కూటం జరగట్లేదు. నో గ్యాదరింగ్స్. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే దే హ్యావ్ ప్రొవోక్డ్ ద లార్డ్. 8వ వచనం, యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేత అది అపవిత్రురాలయను. దాని అపవిత్రత 9వ వచనం చెంగుల మీద ఉన్నది. సో దేవుని ప్రజలు నిజమైన దేవుని తెలుసుకొని వారు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేశారు. హెచ్చరించినప్పటికీ ప్రవక్తల ద్వారా వారు వినలేదు, అవిధేయులయ్యారు. అందుకని దేవుడు విసిగిపోయి వారిని శత్రువులకు అప్పగించాడు. దే హ్యావ్ ప్రొవోకేటెడ్ గాడ్. అది మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో ద పనిష్మెంట్ గాడ్ గేవ్, ద పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుంచి వచ్చిన శిక్షను మనం చూస్తాం. కోపము అనే మాట చాలాసార్లు ఇందులో మనం చూస్తాం. దేవుని ఉగ్రత. 2వ అధ్యాయం 1వ వచనం, ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. అదే వచనంలో చివరి లైన్, కోప దినమందు తన పాదపీఠను జ్ఞాపకం చేసుకొనకపోయాను. 2వ వచనం, మహోగ్రుడ యూదా కుమార్తె కోటలను పడగొట్టాడు. నివాస స్థలాలు, యాకోబు నివాస స్థలాలు నాశనం చేశాడు. అధిపతులను ఆయన అపవిత్రపరిచాడు. 3వ వచనం, కోపావేశుడై ఇశ్రాయేలుకున్న ప్రతి శృంగమును విరగొట్టి ఉన్నాడు. దేవుడే చేశాడు అలాగే. 4వ వచనం, శత్రువు వలె ఆయన విల్లెక్కుపెట్టి విరేది వలె కుడి చేయి చాపి ఉన్నాడు. అందమైన వస్తువులన్నీ నాశనం చేశాడు. 5వ వచనం, అగ్ని కురిగినట్లుగా తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారం మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభువు శత్రువు ఆయను. 5వ వచనం, ప్రభువే శత్రువు అయ్యాడంటే చూడండి. 6వ వచనం, దేవుడు అలో చేస్తున్నాడు ఇవన్నీ. ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు. తన సమాజ స్థలమును నాశనం చేసి ఉన్నాడు, సంఘాన్ని. యెహోవా సియోనులో నియామక కాలం విశ్రాంతి దినం మరోబడినట్లు చేస్తున్నాడు. విశ్రాంతి దినం అంటే సాటర్డేస్ అనమాట. వారు కూడేవారు. అవన్నీ కూడా మర్చిపోయేలాగా చేశారు. ఈ దినాల్లో ఆదివారం కూడా ఆరాధన కూడటం కూడా మర్చిపోయేలాగా దేవుడు అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి అలాగ ఉంది. కోపావేశుడై 6వ వచనంలో చివరి లైన్, రాజును యాజకును త్రోసివేసి ఉన్నాడు. వారికి ఏం పర్లేదు. ఇప్పుడు ప్రభు తన బలిపీఠము విడనాడెను. చూడండి దేవుని ఉగ్రత ఎలా వస్తుందో. సియోని కుమారి యొక్క ప్రాకారాలను పాడు చేయటకు 8వ వచనం, యెహోవా ఉద్దేశించెను. చూడండి ఇవన్నీ కూడా దేవుడు చేసే పనులు. దేవుడు అనుమతించాడు. 11వ వచనం, నా జనుల కుమారికి కలిగిన నాశనం చూడగా నాశనం పోయాయి. యెరూషలేము కుమారి. సో ఇలాగా దేవుడు అనుమతించాడు. 21వ వచనం, యవ్వనుడు వృద్ధుడు వీధుల్లో నేలను పడి ఉన్నారు. కన్యకులు యవ్వనులు ఖడ్గం చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి. 19వ వచనం, పసిపిల్ల ప్రతి వీధి మొగను ఆకలికొని వారు మూర్ఛిల్లుతున్నారు. ఎంత భయంకరమైన సంగతులు జరుగుతున్నాయంటే ఇక్కడ యెరూషలేము దేవుని యొక్క మందిరం ఉన్న స్థలాన్ని దేవుడు నాశనం చేశాడు. వారు ఆకలితో వారు అల్లాడిపోయారు. శత్రురాజులు వారిని పీడించారు. దేవుడు చెప్పిన వాటిని శిక్షను దేవుడు అనుమతించాడు. ఇంతకుముందు యెరూషలేము చూసి వారు ఏమనుకున్నారంటే 15వ వచనంలో ఉంది, పరిపూర్ణ సౌందర్యం గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణం గురించి అయినా చెప్పిరి అని అనుకొచ్చు గేలి చేసి తల ఊచెదరు. సో చాలా భయంకరమైన సంగతులు మనం చూస్తున్నాం. దేవుడు తన ఉగ్రతను కుమ్మరించాడు. 2వ అధ్యాయంలో అది చూస్తాం. 3వ అధ్యాయంలో ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్, దేవుని ప్రవక్త ఏం చెప్తున్నాడో మనం చూస్తాం. 3వ అధ్యాయంలో తను తాను ఈ ఇబ్బందులు ఉంచుకొని ఆయన రాస్తున్నాడు. 1వ వచనం, నేను అంటే ప్రవక్త ఆయన ఆగ్రహ దండం చేత బాధ అనుభవించిన నరుడను. ఈయన కూడా ఈ బాధలో తాను కూడా భాగం తీసుకున్నాడు. తాను కూడా దెబ్బలు తిన్నాడు. 2-3 వచనాల్లో ఉంది. తాను కూడా చెరసాలకు వెళ్ళాడు. తాను కూడా గుంటలో పడ్డాడు. ఇవన్నీ కూడా ఆయన కూడా అనుభవించాడు. ప్రవక్త కూడా ఇర్మియా. అయితే ఈ ప్రవక్తకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటంటే దీన్ని జ్ఞాపకం చేసుకొనగా 21వ వచనంలో ఈజ్ టెల్లింగ్ అబౌట్ హిజ్ అఫ్లిక్షన్.
తన శ్రమను దురవస్థను గురించి చెప్తున్నాడు. నిజమే అది. 19వ వచనం, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిప్రతను చేతును జ్ఞాపకం చేసుకున్నాము అని చెప్తున్నాడు. అయితే ఒక అష్యూరెన్స్ ఉంది ఆయనకి. ఏమిటంటే అష్యూరెన్స్, యెహోవా కృప గలవాడు, వాత్సల్యత గలవాడు, కాబట్టి ఇంకా నిర్మూలం కాలేదు పూర్తిగా. ప్రతిరోజు అనుదినం నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది, ఎంతైనా నమ్మదగిన వాడు. 31వ వచనం, ప్రభు సర్వకాలము విడనాడడు, బాధ పెట్టినా తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైన బాధనైనా కలగజేయడు. సో ఈ ప్రవక్త ఒక నిరీక్షణతో ఉన్నాడు. తన అఫ్లిక్షన్స్ గురించి బాధపడుతున్నాడు. అయితే ఒక అష్యూరెన్స్ ఉంది, దేవుడు తప్పక సహాయం చేయడానికి వస్తాడు, అంత కఠినుడు కాదు ఆయన అని. అందుకని ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు. ఏంటి అడ్వైజ్ అంటే 40-41, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదము, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయం మన చేతులు ఎత్తుకొందుము. దేవుని తట్టు మనం తిరిగితే దేవుడు క్షమిస్తాడనే నిరీక్షణ, ఆశను ఈయన కలిగి ఉన్నాడు. తిరిగి 4వ అధ్యాయానికి వస్తే ఇక్కడ మళ్ళీ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు అనుభవించిన శ్రమను గురించి మళ్ళీ రాస్తున్నాడు. ప్రవక్త అనుభవించిన శ్రమ రాశాడు, తర్వాత ఇప్పుడు ప్రజలు అనుభవించే శ్రమను. ఇక్కడ కూడా ఎట్లు అనేది చూస్తాం. బంగారం ఎట్లు మందికెళ్ళినది, మేలిమి బంగారం ఎట్లు కూర్చోబడినది. సియోను కుమారులు ఎలాగైపోయారేంటి? నక్కలైనా పిల్లలకు పాలిస్తాయి, కానీ సియోను కుమార్ ఏమైంది? 4వ వచనం, పసిపిల్లలు అన్నం అడుగుదురు, ఎవడను వారికి పెట్టడు. సుకుమార భోజనం చేయవారు దిక్కులేక వీధుల్లో పడి ఉన్నారు. రక్తవర్ణ వస్త్రాలు తొడిగిన వారు, అంటే రాజకుమారులు తొడిగి పెంచిన పెంట కుప్పలను కౌగిలించుకుంటున్నారు బట్టలు లేక. ఎంత ఘోరమైన సంగతి. నా జనుల కుమారి చేసిన దోషం. 6వ వచనం, సొదొమ పాపం కంటే అధికము, నిమిషంలో పట్టణం పాడైంది. పాల కంటే తెల్లని వారు, పగడముల కంటే ఎర్రగా ఉన్న వారి దేహ కాంతి నీలం వంటిది, బొగ్గు కంటే నలపాయనం, వారి చర్మం ఎముకలకు అంటుకుంది. స్త్రీలు ఏం చేస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా చెప్పాడు దేవుడు ముందుగానే ధర్మశాస్త్రంలో మోషే ద్వారా చెప్పాడు. 10వ వచనం గురించి కూడా చెప్పబడింది. వాత్సల్యం గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను, నా జనుల కుమారికి వచ్చిన నాశనం వారి బిడ్డలకు వారికి ఆహారమైన. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు చూసారా. దేవుడు వారిని అనుమతించాడు. ఎందుకని? దానిలో నీతిమంతుల రక్తం ఓడ్చిన దాని ప్రవక్తల పాపమును బట్టి, యాజకుల దోషాలను బట్టి జనుల వీధుల్లో అందుల వలె తిరుగులాడుదురు. చూడండి, ఇవన్నీ ఈ అధ్యాయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, కన్నీరు చాలా దారుణమైనదిగా మనం చూస్తాం. ది పీపుల్ ఆఫ్ గాడ్ దట్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దర్ సిన్స్. 4వ అధ్యాయాలు చూస్తాము. 5వ అధ్యాయంలో ది ప్రేయర్ టు గాడ్. ఇప్పుడు ఇలాంటి అవస్థలో ఉన్నప్పటికీ దేవునికి మనం ప్రార్థన చేయవచ్చు పశ్చాత్తాపంతో, విత్ రిపెంటెన్స్, పెనిటెన్స్, ద ప్రేయర్ టు గాడ్. యెహోవా 5వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు ప్రార్థన చూస్తాం. దీంట్లో అంతా కూడా ప్రార్థన. మాకు కలిగిన శ్రమను జ్ఞాపకం చేసుకో, దయచేసి ఎలాంటి నింద వచ్చిందో చూసుకో, మేము అలసట చెంది ఉన్నాము. 5వ వచనంలో, పొట్టకూటు కోసం ఐగుప్తీయులకు అష్షూరుకు లోబడ్డాము, మా తండ్రులు పాపం చేశారు కానీ మేము శిక్ష అనుభవిస్తున్నాము చెప్తున్నాడు ప్రవక్త. శత్రువులు చేసిన పనులన్నీ చెప్తా ఇప్పుడు ఇలాగంటాడు. 16వ వచనం 17వ వచనం, మా తల మీద నుండి కిరీటము పడిపోయేను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది, సియోను పర్వతం పాడైపోయింది. చూడండి ఎలా అంటున్నాడు. సో హీ ఈస్ రిపెంటింగ్, ది పీపుల్ ఆర్ రిపెంటింగ్ అంటే ఈయన ప్రార్థన చేస్తున్నాడు, వారి పక్షంగా చెప్తున్నాడు అన్నమాట. సో ప్రార్థన ఎలాంటి ప్రార్థన? పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు, ఇంకా ఉంటున్నాడు, ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా ఆయన గుర్తిస్తున్నాడు. రికగ్నైజింగ్ హిస్ గ్రేట్నెస్. యెహోవా 19వ వచనం, నీవు నిత్యము ఆసీనుడవైందువు, నీ సింహాసనము తరతరములు ఉండును. కాబట్టి నువ్వు సింహాసనం మీద ఉన్నావు. మా సింహాసనం పోయింది, మా కిరీటం పోయింది, కానీ యు ఆర్ దేర్ ఆన్ ద థ్రోన్. అది రికగ్నైజ్ చేస్తున్నాడు. నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ ఎందుకు మర్చిపోతావు? మమ్ము ఇంతకాలం విడిచిపెట్టుట ఎలా? ఇప్పుడు అంటున్నాడు. ఇది అసలైన ప్రార్థన. పశ్చాత్తాపంతో రెన్యూ చేయమని అడుగుతున్నాడు. హీ ఈస్ రికగ్నైజింగ్ హిస్ గ్రేట్నెస్ అండ్ ఆల్సో హీ ఈస్ ఆస్కింగ్ టు రెన్యూ ద వర్క్ విచ్ వాస్ డన్ ఇన్ దేర్ హార్ట్స్. యెహోవా
ఏం చేయాలి? మా పూర్వపు స్థితిని 21వ వచనం, యెహోవా నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరుగుతాము, మా పూర్వపు స్థితి మరలా మాకు దయచేయము, కలుగు చేయము. ఇది ఇప్పుడు చేయాల్సింది. చర్చ్ యొక్క సంఘం యొక్క ప్రజెంట్ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే, ఇప్పుడు చేయవలసిన బాధ్యత ఏమిటంటే, చేయవలసిన విషయం ఏంటంటే ఇలాగ అడగాలి, ప్రభువా మా పూర్వపు స్థితిని మరలా మాకు దయచేయము. ఈ ప్రార్థన మన పశ్చాత్తాపంతో చేయాలి. కీర్తన గ్రంథంలో ఇలాంటివి చాలాసార్లు దావీదు చెప్తాడు, అనేకులు కూడా రాశారు. 80వ అధ్యాయంలో చూడండి, ఆసాఫ్ కీర్తన ఇది 3వ వచనం. ఈయన చేసిన ప్రార్థన, ఇర్మియా చేసిన ప్రార్థన ఒకేలా ఉండేది మనం చూస్తాం. దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. 7వ వచనం. సైన్యములపతి యెహోవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, రక్షణ పొందినట్లు ముఖకాంతి ప్రకాశింపచేయము. 19వ వచనం. యెహోవా సైన్యములపతి యెహోవా చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ పొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. 18వ వచనం. నీవు మమ్మల్ని బ్రతికించుము, అప్పుడు నీ నామం బట్టి మేము మొరపెట్టుదము. ప్రియమైన వారులారా, మనము మన స్థితి ఇంతకంటే డిఫరెంట్గా ఏమి లేదు. ఈ రోజుల్లో ఈ COVID-19 వచ్చిన తర్వాత పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఒక చిన్న వైరస్ ద్వారా దేవుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాడు. ఫైనాన్షియల్ కండిషన్స్ అన్నీ కూడా మారిపోయాయి. ప్రజలు, ధనవంతులు, దరిద్రులు అందరూ భయము అనే ఒక పదంతో బ్రతుకుతున్నారు. ధనవంతులకు భయమే, బీదవారికి భయమే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు ప్రజల్నే కాదు అప్పగించింది, సంఘంలోని వారిని కూడా అప్పగించాడు ఇలాంటి భయానికి. సంఘంలోని పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు మారిపోయిన స్థితిలో ఉండేది మనం చూస్తాం. సమాజ మందిరానికి వెళ్ళలేము, ఆరాధించలేము, కలిసి ప్రార్థన చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ కొంతమంది వెళ్ళినా, తెగించి వెళ్ళినా భయంతోనే వెళ్తున్నారు. చూడండి ఎంత విపరీతమైన సంగతులు. మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చినప్పుడు దాన్ని సరిగా వాడుకోలేకపోయాము. సువార్త ప్రకటించడానికి దేవుడు స్వేచ్ఛనిచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దేవుని మందిరానికి ఆదివారం వెళ్ళడానికి దేవుడు హాలిడేస్ ఇచ్చినప్పుడు సరిగా వెళ్ళలేదు. చాలామంది విశ్వాసులు, రక్షించబడిన వారి గురించి చెప్తున్నాను, నిర్లక్ష్యంగా దేవుని మందిరాన్ని చూసాం. మనము సమాజ కూడికలకు రాలేని వారిగా ఉంటుంది, ప్రార్థనా కూడిక రాలేని వారిగా ఉంటుంది, బైబిల్ స్టడీకి రాలేని వారిగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ మనం చేసిన తప్పులు. ఇవన్నీ నిర్లక్ష్యంగా ఉన్నాం. దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల, సమాజ కూడికల పట్ల నిర్లక్ష్యంగా మనం జీవించాం. అవకాశాలు పోగొట్టుకున్నాం చాలా, సువార్త చెప్పకుండా. దేవుడు అనేక సార్లు వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు, గద్దించాడు దేవుని సేవకుల ద్వారా. అయినప్పటికీ లోబడలేదు. ఇంతేకాకుండా దేవునికి వ్యతిరేకమైన, దేవునికి ఇష్టం లేని పాపములు అనేకం మనం చేస్తూనే ఉన్నాం. మనకు తెలుసు అవి చేయకూడదని, కానీ తిరిగి వాటిలోనే కొనసాగుతూనే ఉన్నాం. నేను అనుకుంటున్నాను, దేవుడు ఈ శిక్షణ ప్రజలకే కాదు తీర్పు, దేవుని సంఘానికి కూడా ఈ తీర్పు. దేవుని పిల్లలకు దేవుడి శిక్షణ అనుమతించాడు. ఇక్కడ మనం చదివింది అదే. సమాజ కూటమికి రాలేకపోతున్నారు ప్రజలు, విశ్రాంతి దినాలు మర్చిపోయారు. కొన్నిసార్లు కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తున్న డౌట్స్, ఇంతకాలం మందిరం లేకపోతే వస్తారో రారో ఆ మందిరం తెరవబడినప్పుడు అని. అలాంటి స్థితికి మనం చేరుకున్నామంటే ఎలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో మనం ఉన్నాం. దేవుడు అనుమతించాడు, ఆ విషయం మనం మర్చిపోకూడదు. గాడ్ హ్యాస్ అలౌడ్. ఎందుకని? దేవుని ప్రజలు మొదట సంధించడానికి, దేవుని ప్రజలు పశ్చాత్తాపడడానికి, దేవుని ప్రజలు గుర్తించడానికి దేవుడు అనుమతించాడు. ఈ విషయాన్ని మీరు నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నా అందుకనే దేవుడు అనుమతించాడు. సరి చేసుకోవాల్సిన సంగతులు అనేకం ఉన్నాయి, అయితే వాటి గురించి ఏ పట్టింపు లేదు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు చెప్దాం, ప్రభువా దయచేసి నీవు మమ్మల్ని తిప్పినేడల మేము నీ తట్టు తిరిగేదము అని ప్రార్థిస్తాం. ఆ పూర్వపు స్థితి, మునుపు మన స్థితి ఏమిటి? సంఘం అంటే ఇతరులకు భయం కలిగేది. మహారాజు పట్టణముగా ఉండేది యెరూషలేము. అన్ని జనులకు నిందకు ఆస్పదమైంది. రోమా 2:24 ఇప్పుడు నెరవేర్చబడుతుంది. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. దీనికి కారణం ఒకవేళ మన జీవితాలైతే, మన కుటుంబాలైతే, మన పిల్లలైతే మనం పశ్చాత్తాపడదాం, ప్రభుని అడుగుదాం, ప్రభా దయచేసి మమ్మల్ని క్షమించండి.
ఇందులో నిరీక్షణ ఉంది. ఇంత కెలామిటీలో కూడా దేవుడు నిరీక్షణ పెట్టాడు 3వ అధ్యాయంలో. ఇవి చాలా మనకు నెమ్మదిని, మనకు నిట్టూర్పు వదలకుండా మనకు ఒక నిరీక్షణను కలిగించే మాటలు ఇవి. ఈ మాటలు నా జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు గుర్తు చేసి నన్ను ధైర్యపరిచాడు. యెహోవా కృపగలవాడు, 22వ వచనం 3:22. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము, ఇంకా చనిపోకుండా ఎందుకు బ్రతికున్నామో. ఆయన వాత్సల్యత అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దుష్టులైన ప్రజలు, అవిధేయులైన ప్రజలు, ప్రభును దుఃఖపెట్టిన ప్రజలు అయితే వారి పట్ల దేవుని వాత్సల్యత చూడండి నూతనంగా పుట్టుచున్నది. అంటే ఈరోజే కలుసుకున్నట్టు. సాధారణంగా ఫ్రెండ్స్ మధ్యలో ప్రేమ వాత్సల్యత కొద్ది రోజులు ఉంటుంది, నెలలు ఉంటుంది, కానీ తర్వాత పాతగా అవుతుంది. సంవత్సరాలు మారుతుంటే, క్యాలెండర్స్ మారుతుంటే మన ప్రేమ కూడా మారుతూ ఉంటుంది. కానీ దేవుడు అలా కాదు, ఈ రోజే కలుసుకున్నట్టుగా ప్రేమ చూపిస్తాడు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎంత మంచి మాట! ఎంతైనా అనే మాట ఎంతసేపు అయినా పలకచ్చు. ఎంతైనా నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారైనను పౌలు తిమోతికి రాస్తాడు, 2వ తిమోతి 2:13. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండి తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయడు. ఏమిటి తన స్వభావం? ప్రేమ చూపించేది. ఆయనే మొదట మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం ఇచ్చాడు, మనల్ని రక్షించాడు. తన శ్రమ ద్వారా, తన త్యాగం ద్వారా శిలువ మీద రక్తమంతా కార్చి మనల్ని కొనుక్కున్నాడు మొదటిసారి. మనం తప్పిపోయాం మళ్ళీ, అయితే కూడా తన ప్రేమను ఆయన మరల్చుకోలేదు, వదిలిపెట్టలేదు ఆయన. ఇదిగో శాశ్వతమైన ప్రేమతో, ఇర్మియా 31:3. ఇదే ఇర్మియా ప్రవక్త రాస్తాడు. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక. ఆయన కోపం నిమిషం మాత్రమే, దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినా కూడా ఉదయం సంతోషం కలుగును. కీర్తన 35వ వచనంలో దావీదు అంటున్నాడు, ఆయన మన పాపను బట్టి ఇంకా ప్రతిఫలం ఇయ్యలేదు, కొంచెం ఇచ్చా పూర్తిగా ఇవ్వలేదని. మన పాపను బట్టి ప్రతీకారం చేయలేదు, మన దోషులను బట్టి ఆయన పగ తీర్చుకోలేదు. పాపములు క్షమించుట యందు ఆనందించేవాడు. ఎంత మంచి టైటిల్స్ ఉన్నాయి చూడండి ఆయనకి. క్షమించడానికి ఆయన ఇష్టపడే దేవుడు, ఆయన త్వరపడే దేవుడు, కోపం ఉంచుకోడు ఆయన. తప్పిపోయిన కుమారుడు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు, చింపిరి జుట్టుతో, చిరిగిన బట్టలతో, కాళ్లకు చెప్పులు లేకుండా తూక్కుంటూ సోలుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ నాన్న దూరం నుంచి చూశాడు, పరిగెత్తుతున్నాడు ముసలాయన. ఎంత ప్రేమ! ఇప్పుడు సంఘం యొక్క పరిస్థితి అదే. ప్రభు దగ్గర తిరిగి మరలాలి, తిరిగి దేవుడిచ్చిన అవకాశాలు వాడుకోవాలి. మనం ఎక్కడ తప్పిపోయామో గుర్తుపట్టడమే కష్టంగా ఉంది ఇప్పుడు. అదే మెయిన్ ప్రాబ్లం. అదే ఎక్కడ ఫాల్ట్ ఉందో అక్కడ తెలుసుకోవాలి. మన వ్యక్తిగత జీవితంలో ఎక్కడ తప్పిపోయాం, మొదటిసారి ఎప్పుడు దేవుని దుఃఖపెట్టాం, ఎప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోయాం, ఎప్పుడు అవకాశాలు కోల్పోయాం, ఎందుకు కోల్పోయాం, దాన్ని మనం గుర్తుపెట్టుకొని అక్కడ క్షమాపణ అడగాలి. ఎవరితో మనకు సమాధానం లేదు, ఎంతకాలం అలాగుంటాం? సమాధానం ఇవ్వడానికే ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మీద చనిపోయి సంధి చేస్తే ఆ సమాధానమే పోగొట్టుకుంటే మనకి ఏం లాభం? ఇంకా సమాధాన సువార్తను ఏమని ప్రకటించగలం? మనం ప్రకటించలేదు, వేషధారణ అవుతుంది. ప్రభు మాట్లాడేటప్పుడు ప్రభుత్వ చెప్దాం, ప్రభువా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు, నువ్వు సర్వకాలం మమ్మల్ని విడనాడవు ప్రభువా, బాధ పెట్టావు కానీ జాలి పడతావు నువ్వు. 32వ వచనం. కాబట్టి మేము నీ దగ్గరికి వస్తున్నాం, నిన్ను వెతుకుతున్నాం ప్రభువా, నీ మీద నమ్మకం ఉంచుతున్నాము. నిన్ను ఆశ్రయించిన వారి ఎడల నువ్వు దయాళుడు, వెదుకు వారి ఎడల దయచూపు వాడు. 25వ వచనం. ఇదే మాటలు చెప్తాం మనం. తగ్గించుకొని ప్రభు దగ్గరికి వస్తే తప్పక దేవుడు మనల్ని కనికరిస్తాడు. 2వ దినవృత్తాంతంలో ఇదే ప్రార్థన మనం చూస్తాం. 7వ అధ్యాయం 14వ వచనం. దేవుడు చెప్తున్నాడు సొలొమోనుతో, నా పేరు పెట్టబడిన 2 Chronicles 7:14 నా జనులు తమ్మును తాము తగ్గించుకొని, అదే ముఖ్యమైనది, ప్రార్థన చేసి వెదికిన ఎడల తన్ను తమ చెడు మార్గములు విడిచిన ఎడల, ముఖ్యమైన కండిషన్, ఆకాశంలో ఉన్న దేవుడు మన ప్రార్థన వింటాడు. ముందు పాపాన్ని క్షమిస్తాడు, దేశాన్ని స్వస్థపరుస్తాడు.
దేశాన్నే కాదు, సంఘాన్ని స్వస్థపరుస్తాడు. సంఘాన్నే కాదు, కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు. కుటుంబాన్ని కాదు, నా వ్యక్తిగత జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఇలాంటి నిరీక్షణతో, ఆశతో మనం ప్రార్థనలోకి వెళ్దాం. దయచేసి ప్రార్థించండి. మొదట మన వ్యక్తిగత పతనాల్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం, క్షమాపణ అడుగుదాం, సరి చేసుకుందాం. యేసు రక్తము ప్రతి పాపమును రక్షణ పొందిన తర్వాత కూడా కడిగి పవిత్రులుగా చేస్తుంది. 1 యోహాను 1:9-7. అయితే మనం ఒప్పుకోవాలి, తగ్గించుకోవాలి. ఒప్పుకోవాలంటే తగ్గించుకోవాలి. ప్రభు దగ్గరకు తగ్గించుకోవడానికి మనకి ఏంటి సిగ్గు చెప్పండి? మన కుటుంబాల్లో, మీ ఇళ్లలో దయచేసి మనం అలా చేద్దాం. ప్రభు దయచేసి మమ్మల్ని క్షమించండి, పడిపోయాను, తప్పిపోయాను, మీ రక్తంతో కడగండి, తిరిగి సమకూర్చండి, ఇర్మియా వంటి దుఃఖం మా హృదయాల్లో పోయండి అని ప్రార్థన చేద్దాం. మీరు ఎంతసేపు అయినా కుటుంబంలోని వారు, రక్షించబడిన వారు గడపచ్చు ప్రార్థనలో. మొదట మీరు వ్యక్తిగతంగా మీరు పరీక్షించుకుంటూ సమయాన్ని గడపండి. క్షమాపణ అడుగుతూ నేను అని చేయండి, నా పాపములను చేయండి, మా కాదు. తర్వాత మళ్ళీ అంశాల కొరకు ప్రార్థించండి. మీ దగ్గర షీట్ ఉంది, ముఖ్యంగా ఆ షీట్ కాలంలో లేనిది COVID-19 పరిస్థితులన్నీ మీకు తెలుసు. దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు తీసివేసేలాగా, వ్యాక్సిన్ కూడా త్వరగా దేవుడు సైంటిస్టులకు ఇచ్చేలాగా ప్రార్థించండి. నూతన యెరూషలేము మందిరం దేవుడు భద్రపరిచినట్లు మన సంఘాలన్నింటిలో కూడా ఫిలదెల్ఫియా, బోయినపల్లి, సియోను మందిరం, సియోను, షామీర్పేట సహవాసాలను దేవుడు దీవించినట్లు, ఆన్లైన్ మినిస్ట్రీని ప్రభు ఆశీర్వదించినట్లు ప్రార్థించండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎలాగ సువార్తను బయటికి తీసుకెళ్లొచ్చో దాని కొరకు ప్రార్థన చేయండి. మా కోసం కూడా చివరిలో ప్రార్థించండి. ప్రభు మమ్మల్ని తెచ్చిన ఉద్దేశాన్ని ప్రభు నెరవేర్చినట్లు. ఇంకా మీకు ఏమైనా వ్యక్తిగత కుటుంబ అవసరాలు మీకు ఉంటే తప్పక వాటి కోసం ప్రార్థించండి. రక్షణ లేని భర్త, భార్యలు, పిల్లలు చాలామంది ఉంటారు, తిరుగుబాటు చేసే పిల్లలు. వారి కోసం దయచేసి ప్రార్థించండి. ఉపవాసం ఉండి దయచేసి ప్రార్థనలో పాల్పొందాం. తిరిగి చివరిలో మనం 12:30కి అలాగా కలుసుకుంటాం. దేవుడు మనకు ప్రార్థన భారము అనుగ్రహించును గాక.